అయ్యో ఏమైందే నా కాళ్ళకి అట్లా రాస్తున్నావు? వేడికి కాళ్ళు మండుతున్నాయి అన్నావు కదా. ఎంత ప్రేమ వచ్చింది నాయన నా మీద. రోజు రాసేయాల నువ్వు వీడియో తీస్తున్నావు అన్న ఏంది? మరి రోజు రాయనా? అయ్యో భలే రాస్తావమ్మా నువ్వు. పతియే ప్రత్యక్ష దైవం కదా, వీడియో కోసమే కదా నువ్వు. రోజు రాయనా? ఈరోజు వీడియో అడిగినావు, నువ్వు అడిగినావా నేను అడిగినానా? వీడియో తీయవా ఒక్కసారైనా అన్నా లేదా? ఈడ రాస్తున్నావే, ఈడ కాదు రాసేది, ఈడ మంటలు వేస్తున్నాయి. అవి ఎనామీలు ఇప్పుడు అప్పుడులాగా వస్తలేవు, దానికన్నా దాని అయ్యేలాగా కెమికల్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అది మంటలు వేస్తుంది, కళ్ళు మంటలు వేస్తున్నాయి, చేతులు కాళ్ళు మంటలు వేస్తున్నాయి. అద్దాలు పెట్టుకున్నా, మాస్క్ పెట్టుకున్నా. నువ్వు ఇచ్చిన ఈరోజు మాస్క్ ఇచ్చినావు చూడు, ఆ మాస్క్ బి తీసుకున్నా. ఇంకో విషయం ఏంటంటే పాత మాస్క్ బ్యాగ్లోనే ఉంది, తీసినావా అని? అట్లుంటుంది మన సో ఏడుంటుంది చెప్పు. నువ్వే ఉన్నావా, నువ్వు ఉన్నాను అని. ఫోన్ తీసుకో, మాట్లాడు ఒకసారి చూద్దాం. స్టార్ట్. సరిగా మా హలో, తిన్నావా? ఏం చేస్తున్నావు? అవునా? సరే మరి టూ. ఇంకేమైనా ఉందా? ఇక చూసినా మస్తు ఓవర్ చేస్తున్నావు మమ్మీ, ఫోన్ చేసి ఓవర్గా మాట్లాడుతున్నావు. ఏదో హలో ఉన్నావా? ఏమేమి మీ డాడీ ఫోన్ చేయలే రోజు? సరే 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 మరి పనుకుందాం. దిల్కా దడ్కన్ పనుకో అమ్మా. ఇక మన వీడియో ఎవరు చూడరమ్మా, అన్లైక్ బి కొడతారమ్మా, అన్సబ్స్క్రైబ్ చేస్తారమ్మా. ఇట్లా చేసినామంటే ఏమంటారు ఫ్రెండ్స్? సరే సరే 9:30 అవుతుంది, రేపైనా 4:30కి లేవాలి నేను. బాయ్. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి. ఏమైంది మమ్మీ? మొత్తం నాశనం చేసినా నా మీద మొత్తుకుంటుంది. ఎందుకు మొత్తుకుంటున్నావు నా మీద? మన కొత్త హెయిర్ స్టైల్ మార్చేసినాం. అయితే ఈరోజు ఏమైందంటే కుక్కుడుకాయ రసం, ఎందుకంటే షాంపూలు ఇవన్నీ వాడతలేను, చాలా రోజులైంది. కుంకుడుకాయ తెచ్చుకుంటున్నాను. అది కొద్దిగా నీళ్ళలో ఉడకబెట్టి కటింగ్ చేయించుకొని వచ్చేప్పటికి ఆమె ఉడకబెట్టి అది బాయిల్ చేసిన తర్వాత దాంట్లో అది వేసి కొంచెం బురుగు వచ్చింది తీసుకొని స్నానం చేస్తూ మొత్తం ఇక అది కంట్లో పడితే చాలా మంటలు వేస్తుంది కదా, కళ్ళు మూసుకున్నాను. ఇక కథం ఏడబడ్డదో అంత బాత్రూమ్ అంతా పాకిపోయింది, మొత్తుకుంటుంది వరలక్ష్మి. ఏమన్నా అంటేనేమో నువ్వు చేసేది ఇంత చేయబోయేది ఇంత అన్నట్టు మాట్లాడుతుంది. ఏంది స్నానం చేయొద్దా? ఆడపిల్లలే పెట్టుకుంటారా, మగపిల్లలు పెట్టుకోరా? మగపిల్లలు బియోడని గడ్డమని ఎట్లా పెంచుకుంటారు? పచ్చి కొబ్బరిని బాయిల్ చేసి కొబ్బరి నూనె ఇదే అసలు నూనె అని వాడతలేరా? ఎంత మంచిగా చేసినా, నీట్గా చేసినా. నువ్వా చేసింది? ఓవర్ చేయొద్దు అని అంటారు కానీ ఏమైనా చేసింది మనం కాదు చేసేది, ఏదో బిల్డప్కి చెప్తున్నాము. ఇగో చూడండి ఫ్రెండ్స్, నేను స్నానం చేసుకొని వచ్చిన తర్వాత మా వరలక్ష్మి వండి ఈ ఉప్మా చేస్తాను. ఎందుకు అంటే అండుకొర్రలు ఇగో ఇట్లా రైస్ లాగా చేసినాను. ఇక చూస్తారు మొత్తం రైస్ లాగా చేసింది. మళ్ళా
అదేంది అన్నంలోకి కుదరదు అని అంటే సరేలే ఏదైతే ఏంది మన కడుపు నిండేదే కావాలి కదా. సో అట్లా ఉప్మా చేసి వెయ్యాలా? వెయ్యి. నీ చేతి వేస్తే బాగుంటుంది, నా చేతి మళ్ళీ టేస్ట్ రాకపోతే మొత్తం కొంటావు నువ్వు. పందొంగలు ఎందుకు అవుతాం, మనం బరాబర్ చేస్తాం. కాదు ఇక చిన్న దాంట్లో వేయడం అవసరమా? ఇంత పెద్ద పెద్ద కుండలు లేవా, పెద్ద పెద్ద భోగాలు లేవా, దాంట్లోనే చేయాలా? ఏం మనుషులే అమ్మా, ఎన్నిసార్లు చెప్పినా వినరు మీరు. మొత్తం చూడు నీళ్ళన్నీ పాకి పాకి మొత్తం ఎట్లయింది, మసిలి మసిలి ఆవిరయి చూడు మొత్తం ఇది అట్లా ఎట్లయింది. తోమేమో నువ్వేమో ఆయిల్ మొత్తం కిందనే పడ్డదిగా. అప్పుడప్పుడు పిచ్చిలేస్తుంది అంటారు చూడు, ఇది నిజమే. స్టార్ట్. మా అమ్మ నిన్న ఒకటి ఇప్పించినందుకు 2 తీసుకుంటుంది మా అమ్మ శారీస్. ఒకటి మా అక్కకి, ఒకటి మా మమ్మీకి అంట. ఇది ఏం పెద్దగా ఉందమ్మా శారీ? కుట్టి ఇప్పించేసేయాలి లాస్ట్కి. మనకి ఇది హైలైట్ వచ్చింది, కొంగుకి బాగా వచ్చింది ఇది. దీనికి జాకెట్ పెడతా. ఓకే మంచిగా వచ్చి 250 రూపాయలు ఉంది చూడు, బ్లౌజ్ అని చూపించాలి. ఎట్లా మంచిగా ఉందమ్మా? వరలక్ష్మి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటుంది. ఏమైంది వరలక్ష్మి, కోట్ వేసుకున్నావు ఈరోజు? చలి పెడుతుందా? వాన పడ్డదా? అవు తిన్నా మరి బరాబర్, నువ్వు అన్నావు కదా. అన్నం తిన్నా ఈరోజు 2 సార్లు వేసుకొని తిన్నా అన్నం. చాలా రోజుల తర్వాత తిన్నా కదా. ఏడ పడుతుందే, పడుతూనే కదానే వర్షం. వరలక్ష్మి వర్షం పడితేనే కదా లోపట వేసుకునేది. ఇప్పుడే ఎందుకు వేసుకున్నావు? దొంగడు వచ్చి ఎత్తుకుపోతాడు కదా బట్టలు. అట్లా కాదు, నల్ల వంకాయ తింటలేవు, ఎప్పుడు పచ్చ వంకాయ తింటావు, అదే గ్రీన్ కలర్ తింటావు, ఇంకా అది మ్యాంగో, అదేంది పింక్ కలరా? పింక్ కలర్ వంకాయ తింటావు. ఎందుకు ఈ వంకాయలే తింటావు, ఆ వంకాయ ఎందుకు తినవు? దొర సారు దోస్తులు. ఇంకోటి చెప్పాలంటే ఈ శారీలు అన్నీ సేల్ అయిపోయినాయి, మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. ఉంటే దీంట్లో గాయత్రి ఆలోలో ఉండొచ్చు, ఇంకా ఉన్నాయి మిలిగినవి అయితే ఇవే ఉన్నాయి. ఇంకా డైలీ వేర్ కొన్ని మిలిగినాయి. ఈ ఒక్క మోడల్ అయితే తీసుకోలేదు, దీంట్లో అయితే మా మమ్మీకి ఇచ్చిన. సో అది ఫ్రెండ్స్, ఉంది. ఎన్ని శారీలు పోయినాయి? చాలా శారీలు పోయినాయి. అన్నీ రిటర్న్ చేసి ఎక్స్చేంజ్ చేద్దాం, మళ్ళీ కొత్త మోడల్ తెద్దాం. అవి సేల్ చేసేసి ఖతం చేసేద్దాం. అంటే అవి అయిపోయే వరకు వేరే తీసుకురావద్దు, అవి కంప్లీట్ అయిన తర్వాత రామ్ చేద్దాం అంతా. మనకి తిరిగేటివి ఎక్కువనే మమ్మీ. ఇప్పుడు బిజినెస్లో పడితే మనం ఏడ తిరుగుతాం చెప్పు? ఎస్, ఊటీ. చట్నీ సాంబార్ సినిమా చూసి ఊటీకి వెళ్దాం, లేకపోతే చెన్నైకి వెళ్దాం. వైజాగ్లో మన ట్రైన్ది అదేదో అయ్యింది అమ్మ, ఇప్పుడు ఏమొద్దు కానీ. బస్ వద్దు, ఏమొద్దు, వైజాగ్ హెలికాప్టర్. ఏం కోరికలు ఉన్నాయే తల్లి నీకు? ఒకవేళ నీకు ఇప్పటికిప్పుడు ఏదైనా కోరుకో బిడ్డ అని నీ ఇష్టమైన సాయిరామ్ అంటే ఏం చేస్తావు? ఏం కోరుకుంటావు? సొంత ఇల్లు అంటే ఎవరిది ఉంది సొంత ఇల్లు? నువ్వు కొనాలా? అయితే మనం ఇద్దరం వ్యవసాయం చేయాలి. వ్యవసాయం అంటే కష్టం చేయాలి. అట్లా అంటావా? మా ఇల్లు ఉంది కదనే, నాకు ఉందిగా సొంత ఇల్లు. మనం కష్టపడి సంపాదించినామా? లేదు,
మమ్మీ మీ డాడీ సంపాదించారు. అది ఓకే. మనం కష్టపడి సంపాదించాలంటే దేవుడు వరమిస్తుంది కదా, దేవుడు ఇస్తుంది మనకి. సొంత ఇల్లు కావాలి, 1 కోటి రూపాయలు ఇస్తే చాలు. చాలా ఏ పిచ్చిదానా, 1 కోటి రూపాయలు ఈ తరంకి ఏం సరిపోతుంది? ఓ 10 కోట్లు అడుగు దేవుడా. 10 కోట్లు అంటే అయ్యా వద్దు, 1 కోటి రూపాయలు అయితే చాలు. ఆ 1 కోటి రూపాయలు ఏం చేస్తావు? బరాబర్ చెప్పు. 1 కోటి రూపాయలు ఏం చేస్తావు? ఉన్న రోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా బతికేస్తారు, లైఫ్ ఎంజాయ్ చేస్తారు. సరే భయ్, 1 కోటి రూపాయలు ఏం చేస్తావు అంటున్నా. లైఫ్ ఎంజాయ్ చేస్తా. అరే నీ అవ్వా, 30 లక్షలు పెట్టి ఇల్లు కొంటావు, సరే పోనీ. మిగతా 70 లక్షలు ఏం చేస్తావు అంట? ఇల్లు ఇచ్చినాకనే 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఇల్లు ఇచ్చినా 1 కోటి రూపాయలు ఇవ్వాలా? ఆ కోరికకి అంతు లేదంటాడు. ఇది నిజమే, వాస్తవమే. తిను తర్వాత ఇస్తారులే 1 కోటి. ఎన్ని కోట్లు కావాలి నీకు? ఒకటే చాలా. సరే నువ్వు టెన్షన్ పడకు అయ్యా. 1 కోటి అంటే కదా ఇస్తా. 300 రూపాయలు ఉంటుంది 1 కోటు. ఆ 1 కోటి తెచ్చిస్తా. నీవు ఏం కోరికలు రా నాయన. నిజంగా ఎన్ని చీరలు కొన్నా, ఎడగొన్నావు? ఎన్ని చీరలు కొన్నా ఆశ తీరదు. ఇంకా కొత్త వాడాలి. అందుకే కదా ఆ సినిమాలు ఏ పాట, ఆడవారి మాటలకే అర్థాలే వేరులే అన్ని సాంగ్ ఉంది చూడు. ఆ సాంగ్ ఇప్పటివరకు ఎన్నిసార్లు విన్నా బోర్ అయితే కొట్టదు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు. ఉంటావు, ఉండి నిప్పు పెడతావు, బుస్సు అని ఎగరాలి మేము. నిప్పు కాదు, ఆవిరి పెడతావు బుస్ అనుకుంటావు. మంచి దానివి, మంచి ఇన్నోసెంట్. వరలక్ష్మి అంటే ఇన్నోసెంట్. తొక్క ఇదో ఇక్కడ కాటు పడ్డది చూడండి. ఏదో మాట వరుస కంటే ఇది కొరికింది, ఇక్కడ కాటు పడ్డది. అట్లుంటుంది ఇది. ఇప్పుడు సరే ఫ్రెండ్స్, ఇది మా స్టోరీ. అవును, అసలు శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నీకేం అనుభవం అయింది మమ్మీ? అంటే మనం ఒకటి తెస్తాము, అది ఎదుటి వాళ్ళకి నచ్చదు. అవును, మనకు నచ్చింది వాళ్ళకి నచ్చాలని లేదు కదా. అవును, కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. మనకు ఒక్కటి నచ్చితే వేరేలోకి ఇంకొకటి నచ్చుతుంది. అందుకనే మనకు నచ్చింది కాకుండా వేరే వాళ్ళకు నచ్చిన డిజైన్స్ అట్లా తీసుకొని రావాలి ఈసారి. నేనైతే నాకు నచ్చినాయి అని తెచ్చుకున్నానేమో అనిపిస్తుంది నాకు. కానీ బా ఆ అమ్మ దయ, పోయినాయి, సేల్స్ అయినాయి సార్. గంట గప్చుబ్బండి గంట అది. తిను అది ఫ్రెండ్స్. లైక్ షేర్. మోడల్ తెస్తాను చీరలు, కానీ ఏందో ఎవ్వరు రెస్పాన్స్ అయితే లేదు. నువ్వు అన్ని రేట్లు చెప్తే ఎవరు రెస్పాన్స్ అవుతారు? చీర మీద 50 చెప్పిన నేను. సర్లే, అది ఫ్రెండ్స్. అంటే ఎక్కువ ఫేమస్ అయితే వాళ్ళ దగ్గరనే కొంటారు. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. లైక్ మాత్రం కొడతలేరు. ఎందుకు కొడతలేరేమో, కోపం వచ్చిందో ఇంకేదో తెలీదు. ప్లీజ్ లైక్ మాత్రం చేయండి. మనం తెచ్చిన ఏ శారీ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది, కొద్దిగా ఒక్కొక్కసారి అవుతుంటుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఏదేమైనా కానీ మన సక్సెస్ అనేది మెల్లగానే వస్తుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. రవి వరలక్ష్మి వ్లాగ్స్.